హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఓకే, మనం తమ్నేల్ చూసారు కదా, మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసు కదా, వండర్లాకి. సో మేమైతే రెడీ అయిపోయాం అబ్బా. మొత్తం అంతా ప్యాకింగ్ చేసేసుకుని కార్లో రెడీ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుంచి మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుని ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నాం, ఎందుకంటే వండర్లా ఫస్ట్ టైం వెళ్తున్నాం బెంగళూరుకి. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టం ఒక్కసారైనా బెంగళూరు వెళ్ళాలని. సో అది అనుకోకుండా అయిపోయింది జర్నీ అయితే. నిజంగా అప్పటికప్పుడు అనుకున్నాం, ఎలాంటి ప్లానింగ్ కూడా లేదు, ఏమవుతుందో కూడా తెలీదు. చూద్దాం ఎట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తామో మొత్తం డీటెయిల్స్తో సహా మీకు క్లియర్గా మొత్తం అంతా చూపిస్తాను. వెళ్దాం పదండి ఫ్రెండ్స్. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే చేపించాము. ఏమండి ఇది ఎవరిది? మదనపల్లి వచ్చాం. ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం కదా, అక్కడ నుంచి మా మరదలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని పికప్ చేసుకుని మధ్యలో అందరూ కక్కుకుని తిని ఒక రకంగా రచ్చ రచ్చ అయింది అసలు. ఇగో ఈడి వల్లే అంతా, వీడి వల్లే మొత్తం నువ్వే చేసావురా, మొత్తం నువ్వే చేసావు. చెప్పా వండర్లా వండర్లా ఇప్పటికి ఎన్నిసార్లు కక్కావు చెప్పరా? ఎలా పారిపోతాడు చూసారా? చికెన్ పకోడీ తిన్నాడు, ఇప్పుడే కక్కుకున్నాడు వేదవా. మొత్తానికి పాపం చిన్న పాపకు కూడా వామిటింగ్ అయిపోయింది, దానివల్ల ఇక్కడ ఆగాల్సి వచ్చింది. లాంగ్ జర్నీ అయితే కార్లో మాత్రం అస్సలు వెళ్ళకూడదు ఫ్రెండ్స్. మాకు తప్పనిసరి వెళ్ళాం, ఎందుకంటే కడప నుంచి డైరెక్ట్ బెంగళూరుకి ట్రైన్స్ లేవన్నమాట. సో దానివల్ల అయిపోయింది. నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నా. వస్తున్నాను రా, వెళ్తాం, అక్కడికి వెళ్తాం. వీడి వల్లే మొత్తం, వీడి వల్లే, నీ వల్లేరా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. మేమైతే ఇంకా స్టార్ట్ అవుతాం. ఇలా ఇప్పటికి 2 times ఆగాం అబ్బా. మధ్యలో ఒకసారి గోబీ, నాకు సాటర్డే కాబట్టి నేను తిన్నాను. ఈ గాడిదలు ఉన్నాయి కదా, వీళ్ళు తినేశారు. వాళ్ళు నాన్ వెజ్ తింటారు కాబట్టి సాటర్డే లేదు, ఒక మండే లేదు, ఏం లేదు. చికెన్ పకోడీ అయితే కుమ్మేశారు. నెక్స్ట్ ఇంకా బిర్యానీ తింటారో ఏం తింటారో తెలీదు. దారిలో వెళ్తాం కదా, ఎక్కడ అయితే కనుక అక్కడ చూపిస్తా. ఓకే, మరి మళ్ళీ కలుద్దాం మనం. బాయ్. మధ్యలో మా బుజ్జిబాబుతో ఒక సెల్ఫీ. మదనపల్లిలోనే మేము రూమ్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకేడు పిల్లలు అయితే పిచ్చ ఎంజాయ్ చేశారు. అసలు చాలాసేపు ఆడుకుని బాగా రచ్చ రచ్చ చేశారు. రూమ్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ అంతా కూడా కింద నుంచి పైకి రూమ్స్లోకి తీసుకెళ్ళిపోతున్నాం మేమే. ఇంకొకటి ఏంటంటే, మొత్తం లగేజ్ అంతా నేనే మోస్తున్నాను అనుకోకండి. వీడియో కోసం మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు కాబట్టి నేను పట్టుకున్నా అంతే. మళ్ళీ మా హస్బెండ్ తిట్టుకోవద్దు, ఓకేనా? ఇంకా రూమ్ విషయానికి వస్తే, మదనపల్లిలో శ్రీకృష్ణ రెసిడెన్సీ అనమాట. చూడండి ఒకసారి బయట నుంచి. ఈ రూమ్స్ అయితే బాగున్నాయి. కాస్ట్ వచ్చి 1200. మేము మొత్తం 2 families కాబట్టి ఒకటే రూమ్ మనకి ఇవ్వరనమాట, విడివిడిగా తీసుకోవాల్సిందే. బెడ్స్ కూడా అంతా బాగున్నాయి. రూమ్స్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. మేము ఇక్కడ మధ్యలో ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందంటే, బాబుగాడికి పెద్దోడికి వామిటింగ్స్ అయిపోయినాయి. సో మా మరదలకు కూడా వామిటింగ్స్ అయినాయి, నేను కూడా ఒకసారి వామిటింగ్ చేసుకున్నా. సో దానివల్ల అందరూ అలసిపోయి ఇంకా వెళ్ళలేకపోయాం. ఎందుకంటే ఒకసారి రూమ్ అయితే చూడండి, రూమ్ ఇలా ఉంటుంది. ఇంకా అంత అలసిపోయి జర్నీ చేసి వెళ్ళడం కష్టం కాబట్టి మేము ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసేసాం ఫ్రెండ్స్. రూమ్స్ అయితే కూడా అంత బాగున్నాయి. మొత్తానికి రూమ్ అయితే వికెట్ చేసేసాం. మార్నింగ్ 4కి లేసాం అనమాట. అంతా నితీష్ గడి వల్లే. ఏ ఊరండి ఇది? మదనపల్లిలో మేము ఆగిపోయాం. ఇగో ఎడిడు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. రూమ్ వికెట్ చేస్తాం. జస్ట్ బయటకి వెళ్ళి ఇప్పుడు టైం 6 అవుతుంది. 4కి లేస్తే ఇప్పుడు అయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయాం. కాఫీయో టీయో హార్లిక్స్ అయ్యో తాగేసి ఇంకా బయలుదేరడం. రూమ్స్ బాగున్నాయి కానీ బెడ్లో కొంచెం చిన్న, మిగిలినంతా ఓకే.
హాట్ వాటర్ అంతా కూడా బాగుంది. చలి మాత్రం బీభత్సంగా ఉంది. సమృద్ధి స్వాదిష్ట రుచి చూసారు కదా. మనం బెంగళూరుకి హైవే రోడ్లో ఉన్నాం బా. హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరుకి మనం ఇంకా 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఇక్కడ మార్నింగ్ కదా పిల్లలకి టిఫిన్ అది తినేసి మేము కూడా తినేసి ఇంకా బయలుదేరదామని వచ్చాం. ఈ హోటల్కి అయితే వచ్చాం. ఇక్కడ టిఫిన్ అది ఎలా ఉంటుందో తెలీదు, తిన్నాక చెప్తాం. పదండి అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే నీ వల్లే వాడి వల్లే అంతా, లేదంటే నైటే అసలు బెంగళూరు వెళ్ళాల్సింది. మేము అక్కడ రెస్ట్ తీసుకోవాల్సింది. టిఫిన్స్ ఓకే బాగున్నాయి ఫ్రెండ్స్. తేనుపులు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి. దారంతా కక్కుళ్ళే నాయన. నాన్న మా బంగారం, వీడు బెస్ట్ అందరికంటే. అరే గబ్బునా కూడా నిన్నేరా చూడటం దబ్బా. అంతా నీ వల్లే, అంతా నీ వల్లే. చూడండి ఎలా చేశాడు. కారు కొంపు చేశాడు. ఒరే ఎందుకు కక్కున్నావురా చెప్పు. నువ్వు ఇప్పుడు ఎందుకు కక్కున్నావు? పర్లేదు, ఎందుకు కక్కున్నావు చెప్పు. బెంగళూరులో ఉన్నాం ప్రస్తుతానికి అయితే. ఎంట్రన్స్ వచ్చేసాం కానీ బెంగళూరే, కానీ పేరైతే తెలియదు కరెక్ట్గా ఎక్కడ ఉన్నామో. సార్ చూడండి, ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత ఉందో. ఈరోజు వెళ్ళినట్టే వండర్లాకి. వండర్లా మాత్రం అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే మొత్తం దారంతా కక్కుళ్ళు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఒకసారి కక్కున్నా. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత షాప్స్ ఉన్నాయి కదా. మనం వండర్లాకి అయితే వచ్చేసాం. అక్కడికి దానికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ పక్కన ఇవన్నీ ఉంటాయన్నమాట. డ్రెస్ కోడ్ తీసుకోవాలి ఖచ్చితంగా. కాటన్ అయితే వేసుకొనిరనమాట లోపల. సో దానివల్ల ఇక్కడ అంతా బయటనే అన్నీ పెడుతుంటారు. మేము ఇవన్నీ కూడా దాటుకుని పోయాం. కొంతమంది దగ్గరికి వచ్చి పిలిచి మరీ కూడా చెప్పారు పాపం చీపుగా ఉంటాయి తీసుకోండి అని. మేమేం చేసాం, ఇంకా చీపుగా దొరుకుతాయేమో కదా అన్నట్టు వెళ్ళిపోయాం అనమాట కొన్ని దాటుకుని. సో ఫైనల్గా అవి దాటేసి ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ వచ్చాం కానీ ఇక్కడ పిచ్చ కాస్ట్ చెప్తున్నారు, అసలు నచ్చలేదు. కాకపోతే నితీష్కి మాత్రం ఒక డ్రెస్ ఇంకా 2 టీ-షర్ట్స్ తీసుకున్నాం. ఇంకా మిగిలి మాకు తీసుకోలేదు, లోపల తీసుకోవచ్చులే అనేసి. ఇక్కడ మాత్రం వేస్ట్ అబ్బా. ఈ షాప్లో మాత్రం అస్సలు తీసుకోకూడదు, పిచ్చ కాస్ట్. వావ్, ఫైనల్గా మనం వండర్లాకి వచ్చేసాం. వండర్లాకి ఎంట్రన్స్ అనమాట ఇదంతా. చూడండి, ఇంకా మెయిన్ ఎంట్రన్స్ బోర్డు మిస్ అయ్యాను. నెక్స్ట్ లోపలికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఈ వే వచ్చేసి చాలా బాగుంది. ఇంకా ఎదురుగుండా కనబడుతుంది చూడండి, అది జెయింట్ వీల్ అబ్బా. అక్కడ పిచ్చ హైలైట్, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం బెంగళూరు అంతా కూడా చూసేయచ్చు దానిపై నుంచి. ఇకపోతే పార్కింగ్ విషయానికి వస్తే చాలా ప్లేస్ ఉంది, చాలా అంటే చాలా ప్లేస్ ఉంది. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా పార్కింగ్ ఛార్జెస్ కూడా ఏమీ లేవు ఫ్రెండ్స్. సో లోపలికైతే అడుగు పెట్టేసాం ఫ్రెండ్స్. వెల్కమ్ బోర్డు చెప్పేసింది మన కోసం. ఇదనమాట ఎంట్రన్స్. లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ కూడా డ్రెస్సులు అవన్నీ కూడా సైడ్లో పెట్టున్నాయి మొత్తం అన్నీ. మనం అక్కడ కొనుక్కోలేదు కాబట్టి ఇక్కడైనా కొనుక్కోవచ్చు. ఇంకా లోపల కూడా ఉంటాయి. స్టార్టింగ్ ఇదైతే చూడండి ఒకసారి. ఈ వండర్లా అనేది ఎంత బాగా డిజైన్ చేశారో. మా బావగాడు కూడా అక్కడ నిలబడ్డాడు.
మేము ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా సరౌండింగ్ అంతా కూడా ఒకసారి చూసేయండి. ఇంకా టికెట్ విషయానికి వస్తే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అబ్బా. అది ఏంటంటే చూడండి ఒకసారి 1789 చూసారా. పెద్దవాళ్ళకైతే 1789, చిన్నపిల్లలకైతే 1431. 1800 టికెట్ అంటే ఏమనుకోవాలి అసలు. ఇదైతే టూ మచ్ కాస్ట్. కాకపోతే వీడియోస్లో మేము చూసిన దానికి 1100 అనేసి అనుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చేసరికి అంత అయింది. ఇంకా ఏం చేయలేము కదా, వెళ్ళిపోవడం అనమాట. మొత్తానికి ఎంజాయ్ చేయడం మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేసాం. ఇంకా లోపలికైతే స్టార్ట్ అయ్యాం. ఇప్పటికీ టైం ఎంత అయిందంటే మేము వెళ్ళేసరికి 12 అయిపోతుంది కదా, దగ్గర 12 అయిపోయింది. మేము ఇంకా ముందుకి రావాలి. ఒకవేళ ఎప్పుడన్నా మీరు వెళ్ళాలనుకుంటే కనుక వండర్లాకి టైమింగ్స్ వచ్చేసి 10 నుంచి ఓపెన్ ఉంటుంది, ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. మనం 10 కల్లా ఇక్కడ ఉండాలి. ఆ టికెట్స్ అది తీసుకునేసరికి ఎలా అయినా ఒక ½ అవర్ వేస్ట్ అయిపోతుంది. సో అప్పటి నుంచి చేస్తేనే మనకి టైం సెట్ అవుతుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి లోపలంతా కూడా చాలా పెద్దది అబ్బా, అసలు చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడంతా ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. ఒక ఫుడ్ తప్ప. ఫుడ్ అంటే బాగాలేదని కాదు, కాస్ట్ ఫుడ్ గురించి చెప్పవసరం లేదు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి చిక్కు అనమాట. చూడండి ఒకసారి, ఇక్కడ చిక్కు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళతో. అయితే మేము కూడా ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం వాళ్ళతోటి. వాళ్ళు కూడా పిల్లల్ని బాగా ఆడించారు. అందరూ సెల్ఫీస్ అవన్నీ కూడా తీసుకున్నారు. బాగుంది. వీళ్ళతో కూడా ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. 6:30 అలా టైమింగ్స్ వేస్తూ ఉంటారు ప్రతి చోట డిస్ప్లే వాళ్ళకి. కాసేపు వాళ్ళతో మాట్లాడము, వాళ్ళు ఆడుకున్నారు. బాగుంది. అంతా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. సో అది ఫ్రెండ్స్, ఇంక మనమైతే స్టార్ట్ చేద్దాం. ఇంక ఇటు వచ్చేసరికి లాకర్స్ ఉంటాయి మనకి. ఇంక ఇవి లాకర్స్ ఫ్రెండ్స్. లాకర్స్ తీసుకోవాలి. మనకు ఒక బెల్ట్ వాచ్ లాంటిది ఇస్తారు. అది సేఫ్గా ఉంచుకొని ఆ లాకర్స్కి అందులో పెట్టేసుకోవాలన్నమాట బట్టలన్నీ. సో ఇక్కడ చూడండి, యుద్ధానికి సిద్ధం కండి అన్నట్టు ఈ గుర్రాన్ని ఎలా చేశారు, బాగుంది కదా. ఇంకా స్టార్ట్ చేద్దాం అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం బయట నుంచి చూసాం కదా, జైంట్ వీల్ అనమాట. ఇది చాలా హైట్. అసలు ఇంత హైట్ ఎక్కడ లేదు నాకు తెలిసి ఇప్పటి వరకు, నేను చూడలేదు కూడా. అది దానిపైన నుంచి వస్తే మొత్తం బెంగళూరు అంతా కూడా కనిపించిపోద్ది మనకి. ఇంక మనం ఒక్కొక్కటి ఎక్కడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడబోయేది రోలర్ కోస్ట్ అనమాట. రోలర్ కోస్ట్ ఒకసారి చూడండి ఎట్లా ఉందో. మేమైతే ఎక్కామబ్బా, మా హస్బెండ్ నేను వీడియో కూడా తీపిచ్చుకున్నాం. దీనికి వీడియో తీపిచ్చుకునే దానికి 300 తీసుకుంటారు మనకి. వాళ్ళే సెట్ చేసిస్తారు. అది మనకి మొబైల్లో వేసేయమన్నా వేసేస్తారు, లేదంటే స్కాన్ చేసుకోవాలి. ఒక పేపర్ మీద రాసిస్తారు అనమాట దాని డీటెయిల్స్ అవన్నీ కూడా. ఇంత టైమింగ్ అని ఉంటుంది. మొబైల్కి అయితే కనుక టైమింగ్ పెడతారు. లేదు మనం బయటకు వచ్చేసిన తర్వాత అయినా సరే మనకి వీడియో మనం తీసుకోవచ్చు. అది చూడండి ఒకసారి. చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడియో తీపిచ్చుకున్నామని. ఇదే అనమాట. చూడండి ఒకసారి. మేమైతే చాలా ఎక్సైట్ అయ్యాం. చాలా అసలు చూడండి మా ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో లాస్ట్ వరకు చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇంకా మాటలో చెప్పేది కదా, అది మీరే చూసారు కదా. ఇంకా నెక్స్ట్ పిల్లలు అనమాట. పిల్లలకి కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి చూడండి, కప్పులు మోడల్లో పిల్లల్ని పెట్టారు, ఎంత బాగుందో. ఈ ముగ్గురు మా పిల్లలు అనమాట. నిధీషు, భవిక, మా బుజ్జిబాబు. రణధీర్ పాప ఎడుతుందని తీసేసాం. ఇంకా వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళైతే అసలు మా చిన్నోడైతే భయపడతాడేమో అని మేము భయపడ్డాం, కానీ వాడు అస్సలు చాలా గ్రేట్ అబ్బా. చిన్నపిల్లలైనా భలే ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ కూడా బాగా ఆడుకున్నారు, చాలా ధైర్యంగా ఎక్కారండి. ఇది కాదు, ఇంకా ముందు కూడా ఉన్నాయి చూడండి, వాటిలో కూడా భలే ఎంజాయ్ చేశారు. అసలు పిల్లల్ని తీసుకొస్తే ఫస్ట్ వాళ్ళకి తిప్పేసి తర్వాత మనం పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయాలబ్బా. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, వాళ్ళకి మిస్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్. ఇంకా నెక్స్ట్ ఇది రైలు బండి అబ్బా. చిన్నపిల్లలకి ఎంత అందంగా కట్టారో చూడండి. అసలు ప్రతి దాంట్లో మీరు గమనిస్తే కోతి బొమ్మ ఉంటుందబ్బా చిన్నపిల్లలు. అదే అన్నిటికి ముందుండి ఆడిచ్చినట్టుగా భలే డిజైన్ చేశారు. నాకైతే భలే నచ్చింది, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి, జెయింట్ వీల్ వస్తుంది. ముగ్గురు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంక ఇది జెయింట్ వీల్ అనమాట. డబ్బులు పోయినాయి, కానీ వాళ్ళ మొహాల్లో ఆనందం చూసాం. అప్పుడు మాకు ఆ డబ్బులు ఏం కనిపించలే, ఖర్చు అయిపోయాక ఏం కనపడతాయి, కానీ అట్లని కాదు, నిజంగా భలే ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ చూపించాలి. ఎప్పుడు ఇంట్లోనే కాదు, డబ్బులు ఖర్చు అవుతాయి, ఖర్చు అవ్వకుండా ఏది అవ్వదు. ఇంత దూరం రావాలని నేను అనట్లేదు, మనకి దగ్గరలో ఉన్న వాటికే ఎక్కడో చోటకి మన ఏమంటారు అదే డబ్బుల్ని బట్టి అనేదానికి రావట్లేదు నాకు. మనకున్న దాంట్లో మనం చూపించాలన్నమాట, పిల్లలకి ఎంజాయ్ చేయించాలి. ఒక్క వండర్లానే కాదు, ఏదన్నా సరే. ఓకేనా? మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళి మంచిగా అన్నీ చూపించి వాళ్ళు ఎంజాయ్ చేసేలా చేయండి. ఇంకా నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఇది కూడా మేము ఎక్కాం, బూస్టర్ అంటారు కదా. సో అది నేనైతే ఫస్ట్ టైం అబ్బాయి ఎక్కడం. నెక్స్ట్ ఇది కూడా, ఇదైతే నాకైతే కామెడీ అనిపించింది. ఏంటంటే ఎక్కేసిన తర్వాత నేను వీడియో తీసాను అనమాట. ఇది మనం బియ్యం చెరుగుతాం కదా, సేమ్ అట్లే బియ్యం చెరిగి ఇట్లా కిందికి పైకి ఆ బియ్యం ఎలా పడతాయో సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది నాకైతే. కానీ పెద్ద క్రేజీ అబ్బా. అది అట్లా పైకి ముందు నార్మల్గానే చుట్టూ రౌండ్ తిప్పాడు, దాని తర్వాత ఇట్లా చేసేసరికి ఇంకా చూసుకో మా అరుపులు మామూలుగా లేవన్నమాట. ఇంకా ఇదైతే పిచ్చ క్రేజీ అబ్బా. భలే అనిపించింది నిజంగా, అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది, సూపర్ అబ్బా. ఇంక ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు అనమాట. మేము ఎంజాయ్ చేస్తూ అటు పిల్లలు ఎంజాయ్ చేసేలాగా వాళ్ళు వీళ్ళు మేము కలిపి ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఇంక మేము లంచ్ చేయడానికి వచ్చేసాం. యాక్చువల్లీ మేము బిర్యానీ తిందాం అనుకున్నాం ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ. కాకపోతే చికెన్ బిర్యానీ లేదు, మటన్ బిర్యానీ లేదు. అక్కడున్న జనాలకి వాళ్ళు పెట్టడానికే వస్తున్నారు. అసలు టికెట్స్ తీసుకున్న టోకెన్స్ తీసుకుని ఫుడ్ ఇవ్వడానికి ఎంత టైం చేశారంటే అంత టైం చేశారు. మా హస్బెండ్ వాళ్ళకి కాసేపు అయితే కొట్టెద్దురు వీళ్ళు, అంత చిరాకు రప్పించారు అనమాట. అసలే ఆకలితో ఉన్నాం. సో అలా అయిపోయింది. ఫుడ్ అయితే మొత్తానికి ఫుడ్ అయితే బాగుంది. చికెన్ బిర్యానీ తినకపోయినా చికెన్ పీస్తో ఇంకా వెజిటబుల్ రైసు, ఇంకా కోక్ ఇచ్చారు, ఇంకా చపాతీ, సపరేట్గా చికెన్ కర్రీ, అలా బాగానే ఉన్నాయి. ఫ్రైడ్ రైసు అవన్నీ అనమాట. మొత్తానికి ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, బాగుంది లంచ్ అయితే. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ లేడీస్ కిడ్స్ అని ఇచ్చారు ఇటు సైడ్. మేము డ్రెస్సెస్ తీసుకుని కూడా ఎంజాయ్ చేయలేదంటే ఇదే అబ్బా, వాటర్ వేవ్స్లోని. ఇది వచ్చేసి కిడ్స్ పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కాకపోతే ఇక్కడ చిన్నపిల్లలకి ఎక్కువ బాగుందన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి. వాటర్ వేవ్స్లో మాత్రం మేము అస్సలు పోలేదు ఫ్రెండ్స్, టైం సరిపోలే. అప్పటికి ఎంత టైం అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి రెయిన్ డ్యాన్స్. లాస్ట్ టైం మనం తిరుపతిలోని బ్లూ ల్యాండ్కి వెళ్ళాం కదా, అక్కడ వీడియోస్లో అయితే బాగా ఎంజాయ్ చేసాం వాటర్కి సంబంధించినవి అయితే. ఇంక ఇక్కడ నెక్స్ట్ పిల్లలు, ఇంతకుముందు చెప్పాను కదా మీకు పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారని. అస్సలు కొంచెం కూడా జడవకుండా అంటే ఇదే అబ్బా.
ఇది నిజంగా ఇంతకుముందు నేను మీకు చూపించిన పెద్దోళ్ళందరూ ఎక్కిన దానికి బూస్టర్ అని ఉంది కదా, సేమ్ అదే మోడల్గా ఉంటుంది. అది అట్లా సడన్గా పైకి వెళ్ళి సడన్గా కిందికి వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళి వాళ్ళ ఏజ్కి ఇది అసలు సూటబుల్ కాదు. ఒక రకంగా కొన్నిటికి ఒప్పుకోలేదు, హైట్ చూసి పంపించారనమాట. హైట్ వైజ్ వీళ్ళు సెట్ అయ్యారు కాబట్టి దీనికి ఎక్కనిచ్చారు, లేదంటే ఎక్కనిచ్చేవారు కాదు. మాకైతే భయం వేసింది, బాబు కొంచెమన్నా జడుస్తాడేమో అన్నట్టు. కానీ ఏం లేదబ్బా, మంచిగా ఎంజాయ్ చేశారు అసలు పిల్లలైతే. వచ్చి మంచి పని చేసాం అనిపించింది. అప్పటికప్పుడు అనుకున్నా కూడా ఫుల్ సాటిస్ఫై కాకపోయినా ఒక 10% కాలేదు. అది కూడా వాటర్ వేవ్స్లోని, ఇంకా రెయిన్ డ్యాన్స్, ఇంకా చాలా కూడా మిగిలిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే టైం అసలు సరిపోలేదన్నమాట మాకు. ఇంకా కిడ్స్కి సంబంధించి కొన్ని నేను పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో లెంగ్తీ అయిపోతుందని. సో అది నెక్స్ట్ మళ్ళీ వేరే వీడియోలో పెడతా. ఇక్కడి నుంచి అయితే చూడండి ఒకసారి రోలర్ కోస్టర్ చూడండి. రోలర్ కోస్టర్ ఎంత బాగా అనిపిస్తుందో పైనుంచి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే జెయింట్ వీల్ ఎక్కాం అనమాట. జెయింట్ వీల్ ఎక్కడానికి పైకి అయితే వచ్చాం లిఫ్ట్లోని. అక్కడి నుంచి ఇదంతా కూడా ఒక్కసారి అయితే చూడండి, వ్యూ ఎంత బాగుందో అసలు. మొత్తం సిటీ అంతా కూడా భలే అందంగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ జెయింట్ వీల్ కూడా ఎక్కేస్తే ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 దాటేసిందబ్బా టైం అయితే. 5:30 అలా అవుతుంది. చూడండి ఒకసారి జెయింట్ వీల్. ఇంకా నైట్ టైం అయితే, ఫుల్ నైట్ అయితే కనుక ఇంత లైటింగ్స్ తోటి కలర్ఫుల్గా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నది. ఇంతకుముందు చూపించిందంతా కింద నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడైతే జెయింట్ వీల్ లోపలికి ఎక్కిన తర్వాత ఆ పైనుంచి వ్యూ అనమాట ఇదంతా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బాగుంది. ఒక్క వెళ్తుంది ఫ్రెండ్స్, ఏంటంటే బెంగళూరు వెళ్ళి బంగీ జంప్ చేయకుండా వచ్చామే అనే ఫీలింగ్ మాత్రం ఉండిపోయింది. ఎందుకంటే ఆ రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత బంగీ జంప్ చేయాల్సిందే అనిపించింది. కాకపోతే నైట్ టైం లేదు. ఇంకొకసారి జెయింట్ వీల్ని అయితే చూడండి, ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళలేదబ్బా, స్లోగానే మూమెంట్ అంతా కూడా స్లోగానే ఉంది. ఎందుకంటే ఫాస్ట్గా తీసుకెళ్తే ఎంత కింద పడతాం. ఇంకా అంత హైట్లో గాలికి ఇట్లా పెట్టడమే అసలు కొంచెం డేంజర్ చెప్పాలంటే. కానీ వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. ప్రతిదీ మేము గమనించాం కదా, ఆ రాడ్లు కానీ వాళ్ళు బటన్స్ ప్రెస్ చేసేవి కానీ అంతా కూడా చాలా కేర్ఫుల్గానే ఉన్నారు. మరి ఇప్పుడు వరకే మేము చూసినంత వరకు అయితే ఓకే, బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్యూ అయితే కూడా ఇంత కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వేరే దానికైతే వెళ్దాం మనం. మొత్తానికి మాకైతే మెమరబుల్ ట్రిప్ అబ్బా ఇదైతే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అసలు. ఇంకా జెయింట్ వీల్ అయితే దిగిపోయాం మనం. ఇంకా నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్దాం అని చెప్పాను కదా. ఈ లైటింగ్ ఒకసారి గమనిస్తే మీకు ఐఫిల్ టవర్ కనబడుతుంది. సరిగ్గా చూడండి. దీన్ని ఏమంటారో గుర్తురావట్లేదు కానీ మొత్తానికి 30 degrees కిందకి డౌన్ చేశారబ్బా. దీన్ని కూడా మొత్తానికి వదలలేదు మేము. సూపర్. ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మేము ఇంకా కొన్ని వీడియోస్ తీసుకోలేకపోయాం ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు కుదరలేదు. ఎందుకంటే అందరూ ఎంజాయ్ చేయాలి కాబట్టి వీడియోస్ తీసుకునేదానికి మాకు అవ్వలేదన్నమాట. సో ఇంకొకటి అయితే ఉంటుంది, వాటర్లోంచి వచ్చినట్టుగా పడవ ఉంటుంది. పడవలోంచి వచ్చినట్టు వాటర్లో మనం ఉన్నట్టు ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది అసలు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో అయితే ఇది. ఇంకా బాగా లెంగ్తీ అయిపోతుందని నేను ఇంకా చేయలేదు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.